హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడదాం. టీ షర్ట్స్ అనే గాల్లోంచి పడితే మ్యానిక్యూకి మన పేరున్న టీ షర్ట్ వేసి దాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ టీ షర్ట్ కోసం చాలా గొడవలు జరిగాయి. గుంజుకోవడం, లాక్కోవడం, ఇచ్చి పాడే అన్నారు కదా ఫ్యామిలీస్ అంతా కూడా వచ్చి. సో ఇచ్చి పడేస్తున్నారు అనమాట అందరూ. సో టీ షర్ట్లు చిరిగిపోతున్నాయి. అది ఏంటి అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లైవ్లో కూడా అవుతుంది టాస్క్ అనేది. చాలామంది ఓటింగ్ అనేది అడుగుతున్నారు. నిన్న నైట్ మాత్రమే ఓటింగ్ స్టార్ట్ అయింది కొన్ని వెబ్సైట్స్లో. అయితే అంతకు ముందు కూడా 5 నామినేషన్ అన్నప్పుడు పెట్టారు, కానీ కొన్ని చోట్ల రోహిణిని కూడా పెట్టేశారు. సో అందుకని చెప్పి ఆ సైట్స్ అంతా రోహిణి పర్సంటేజ్ని వేరే వాళ్ళకి ఎవరికి షఫిల్ చేస్తారనేది పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళు రీఫ్రెష్ చేసి మళ్ళీ పెట్టారు నిన్న ఎస్టర్డే. సో కాబట్టి ఎవరు చెప్పినా కూడా నమ్మద్దు. ఇది ఓటింగ్ అయిపో, అది ఓటింగ్ అయిపో, ఏం నమ్మద్దు. ఎందుకంటే మార్నింగ్ లేవగానే వెబ్సైట్స్లో ఓటింగ్ వేసి పోలింగ్ వేసి చాలామంది రిజల్ట్ చూసుకుని వేరే ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళి ఆ న్యూస్ చదివి ఓటింగ్ వేసి, లేదా యూట్యూబ్లో వీడియో చూసి వాళ్ళు పోల్ పెడితే అక్కడ ఓటింగ్ వేసి, ఇదంతా కూడా ఉండాలి. ఇంకా విదేశాల్లో టెలికాస్ట్ అవ్వాలి. టెలికాస్ట్ అయిన తర్వాత వాళ్ళు మార్నింగే లేచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా టైం ఉంది. ప్రస్తుతం 10,000, 5,000, 7,000 ఓటింగ్ వస్తుంది. దాన్ని బట్టి డిసైడ్ అవ్వలేరు ఎంత పర్సెంట్ వచ్చింది ఏంటి అనేది. సో కాబట్టి ఫస్ట్ డే ఓటింగ్ అనేది నేను మీకోసం కలెక్ట్ చేస్తా. ఈరోజు నైట్ 12:30 వరకు చూసి చాలా ఓట్లు అనేది కలెక్ట్ చేసి రేపు ఎర్లీ మార్నింగే వీడియో పెట్టే ప్రయత్నం చేస్తా. సో అది మాత్రం చూడండి. దాన్ని బట్టి మీరు కొద్దిగా డిసైడ్ అవ్వచ్చు. ఎక్కువ ఓటింగ్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి. ఈ వారం గౌతమ్ కూడా నామినేషన్లో ఉంటే ఓటింగ్లో మంచి కిక్ వచ్చి ఉండేది, బట్ లేడు కాబట్టి గొడవ లేదు. చూద్దాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే చీఫ్ కంటెండర్ టాస్క్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత, అది లాస్ట్ది అనమాట, అది అయిపోయిన తర్వాత టికెట్ టు ఫినాలే ఉంటుంది. సో ఇది ఫిక్స్. ఆల్రెడీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఎవరు? అవినాష్, తేజ, రోహిణి, విష్ణుప్రియ. ఇంక ఇది సేవ్ అయితే నేను మెగా చీఫ్, ఇంక సేవ్ అవుతా అంటే లాస్ట్ వీక్ వెళ్ళిపోతా అని ఎగురుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మన ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే ఆదిత్య ఓం చెప్పిన పాయింట్స్ ప్రేరణ బుర్రకి బాగా ఎక్కేసాయి. సో ఎందుకంటే షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మాయి తను చేసింది అనేది చాలా క్లియర్గా అందరూ ఎక్స్పోజ్ చేసి పాయింట్ టు పాయింట్ మాటలు వదిలేసావు అనే పాయింట్ టు పాయింట్, కొంచెం వేరే వాళ్ళని చీప్గా చూసావు, చాలా చులకనగా చూసావు అని చాలా క్లియర్గా ఆదిత్య ఓం అక్కడ చెప్పాడు. ఎందుకంటే లైవ్లో చూసే కాబట్టి నేను చెప్తున్నా, చాలా స్మూత్గానే చాలా పాయింట్స్ చెప్పాడు. ఎందుకు సీన్ టు సీన్ చెప్పేసరికి బాగా బొరకెక్కింది. ఓహో ఇది బ్యాడ్గా ఉంది, ఇది బ్యాడ్గా ఉంది, డెఫినెట్గా మార్చుకుంటానే అప్పుడు అంది. ఇదంతా బయటికి రాంగ్గా వెళ్ళింది అని చెప్పేసి చాలాసేపు కూర్చుని ఏడ్చింది. అంటే ఇక్కడ రియలైజేషన్తో ఏడుపు కాదు, అనవసరంగా బ్యాడ్ అయిపోయే మనం మాట్లాడేసి మనం అది కాదు కదా యాక్చువల్గా. అవును, వాళ్ళు అలా ఉంటే నేనేం చేయాలి, నేను ఏం మాట్లాడాలి, అంతకంటే ఏం మాట్లాడతారు బిగ్ బాస్, అంతకంటే ఎలా చెప్తారు అంటే అవన్నీ రూఢ పదాలా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్. మళ్ళా సిగ్గులేదా అని ఎవరినైనా అనేచ్చా? అనకూడదు కదా. మరి అది రూఢ పదమా అనుకుంటే ఎఫ్ అనే వర్డ్ వాడేవు, నిఖిల్నే వాడేవు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత రియలైజేషన్ అయ్యేటప్పుడు మరి అంతకంటే ఏం మాట్లాడతాం, అంతకంటే ఏం ఆడతాం అంటే, సో నీ ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నిజానికి మాటలు వదిలేస్తున్నావు అని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు చెప్పినప్పుడే మనం ఇని ఉండాల్సింది. ఇన్లా బుర్రకు కూడా ఎక్కలా. అలాగే సొంత వాళ్ళు వచ్చి చెప్పినా కూడా బుర్రకు ఎక్కలేదు. ఇప్పుడు నామినేషన్స్ అప్పుడు పాత ఎక్స్ కంటెస్టెంట్సే వచ్చి చెప్తుంటే కొద్దిగా లాస్ట్కి వచ్చిన తర్వాత చేతులు కాలేక తెలుసు కదా ఏం చేస్తారు అనేది. సో మరి అవే పాయింట్స్ చెప్తుంటే మాత్రం అందరు కూడబలుక్కుని మరీ నామినేట్ చేస్తున్నారా అని ఒక సందర్భాలు అనిపించింది. నన్ను అదే పాయింట్లతో ఎందుకు నామినేట్ చేస్తున్నారు, నన్నే అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఎస్ మనదే తప్పు. ఎవరికైనా అదే ఉంటుంది. ఇదే పాయింట్ మీద అందరూ అదే చెప్తున్నారేంటి అని ఒకసారి ఆలోచిస్తారు ఎవరైనా. సేమ్ పాయింట్స్ మీద డిపెండ్ చేసుకుని అలసిపోయి కూడా ఉంటాం. అలసిపోయి ఉన్నప్పుడు బుర్ర హీట్ ఎక్కిపోద్ది. సరే అదే పాయింట్ కదా, ఓకే నేను ఆల్రెడీ చెప్పా దీని మీద, సరే కానివ్వండి అని ఆ బుర్ర పగలు కొట్టించుకుంటాం. అంతే, సింపుల్.
అక్కడ ఏదో కవరప్ చేసుకోవాలని చూస్తే మాత్రం మొత్తం పూర్తిగా పోయింది అంటారు కదా, అది పోద్ది అనమాట. అలాగే యష్మిని కూడా నామినేట్ చేస్తూ చెప్తుంటే ఫీజులు ఎగిరిపోయాయి. ముఖ్యంగా నైనిక చాలా స్మూత్గా యష్మిది ఏదైతే గేమ్ ఎలా ఉండేది ఎలా మారింది అని చెప్తున్నప్పుడు బాగా ఫీల్ అయిపోయింది యష్మి. ఎస్, నేను అలా ఉండేదాన్ని కదా, ఎందుకు ఇలాగ అయిపోయా అబ్బా చచ్చా అన్నట్టు ఆ ఏడుపు అనేది వచ్చింది. అలాంటి యష్మి జనాలకి బాగా నచ్చుతుంది. ఏదైతే ఇట్లా మాట్లాడతావో అట్లా అంటావో వేరే ఏమైపోయావు నువ్వు అనేసరికి కాస్త రియలైజేషన్ అయిపోయింది. అరే మనం అనవసరంగా నా గేమ్ నేనే పాడు చేసుకున్నానే అనే భావనకు వచ్చింది. అందుకని మీకు వాష్రూమ్లోకి వెళ్ళి అంతసేపు ఏడ్చింది. సో నిఖిల్ది డ్రీమ్ అని చెప్పకుండా ఉన్నా బాగుండేది నా గేము. సో ఆడితే ఒక రేంజ్లో ఉండేది, ఇప్పుడు ఎట్లా అయినా సరే ముందుకు వెళ్ళిపోయేదాన్ని. ఈ తొక్కల ఫీలింగు, ఈ తొక్కల డ్రీమ్ బ్యాడ్ డ్రీమ్ అని అందుకని అంది బ్యాడ్ డ్రీమ్ అని. అప్పుడు దాకా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్, అది డ్రీమ్ అని షేర్ చేసుకుంది. అది చెప్పకపోయినా బాగుండేది అనే ఫీలింగ్ అనేది వచ్చింది అనమాట. నైనిక చెప్పింది చక్కగా స్మూత్గా ఏదైతే పాయింట్ చెప్పిందో బుర్రకి ఎక్కేసింది. అదే వేరే వాళ్ళు వచ్చి ఆర్గ్యుమెంట్ చేసి హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ చెప్పుంటే ఎక్కేది కాదు. ఆ యష్మి, అప్పుడు యష్మి, మెగా చీఫ్ అయినప్పుడు ఎదిరించిన యష్మి, ఆ నామినేషన్స్ అప్పుడు సోనియాతో మాట్లాడిన యష్మి ఏది లైవ్లో చూడాలి, భలే ఉంటుంది. బాధ దుఃఖం పొంగుకొచ్చింది. ఫస్ట్ నేను ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా మాట్లాడేదానివి, నీలో ఒక ఫైర్ ఉండేది, మరి ఆ ఫైర్ అనేది ఇప్పుడు లేదు. ఇలా మాట్లాడితేనే చక్కగా నీలో ఫైర్ అనేది ఉంటుంది, ఆలోచించుకో. ఇప్పుడు అది లేదు. వాట్ ఎవర్ సేత్ వచ్చిన తర్వాత కూడా అదే చెప్పింది. వాట్ ఎవర్ నిఖిల్ని లైకింగ్ అన్నప్పటి నుంచి నీ గేమ్ అనేది తప్పు ట్రాక్లోకి వెళ్ళిపోయింది, అవి కారణాలు ఏవైనా కానీ అంటూ మాట్లాడింది. ఆ యష్మినే ప్రజలకు నచ్చింది అనేసరికి అనవసరంగా గెలుక్కున్నావా అనే భావన ఖచ్చితంగా ఉంటుంది. మేబీ ఇప్పుడు కాస్త గేమ్ చేంజ్ చేస్తారేమో చూద్దాం. అలాగే నేను నా ప్రీవియస్ రివ్యూలో కూడా ఇదే చెప్పాను, ఏంటంటే నిఖిల్ అండ్ సోనియా, పృథ్వీ వీళ్ళని ఎప్పుడైతే యష్మి ఆ ఫోమ్ నామినేషన్ ఉంది కదా, ఫోమ్ నామినేషన్ అప్పుడు ఏదైతే అందో కడిగి పాడేసిందో అప్పుడు యష్మిని చాలామంది లైక్ చేశారు. ఎస్, పర్ఫెక్ట్ పాయింట్లు అడిగావమ్మ తల్లి అని, సూపర్ అని చప్పట్లు కొట్టారు. అందరూ యష్మిని నామినేట్ చేస్తుంటే మధ్యలో పాయింట్లో సోనియా మేబీ నీకు ఇంట్రెస్ట్ ఉంది కావచ్చు అందుకే నువ్వు చూస్తావని ఒక మాట అంది. ఆ మాట అన్నందుకు తను అఫండ్ అయింది. అయినప్పుడు అట్లా ఎట్లా మాట ఇసురుతావు అంటే వేరే చెప్తుంటే బెడ్రూమ్లోకి వచ్చి ఏడ్చింది కూడా. ఇప్పుడు మరి సోనియా వెళ్ళిపోయిన తర్వాత యష్మి అది నిజం చేసింది కదా, గట్టిగా మాట్లాడితే అదే అవుతుంది కదా. మేబీ నీకు ఇంట్రెస్ట్ ఉంది కావసా అందుకే నువ్వు చూస్తావు కావసా అన్న పాయింట్ ఇప్పుడు కరెక్ట్గానే అయింది కదా ఆ డ్రీమ్ది చెప్పేసరికి. సో అక్కడ ఆడియన్స్కి దెబ్బ కొట్టింది. అన్నీ చూస్తారు, ప్రీవియస్ వీక్లో మీరు అన్న మాటలు చూస్తారు, అప్పుడు నామినేషన్లో మాటలు చూస్తారు, అప్పుడు యాక్షన్స్ చూస్తారు, ఆ తర్వాత మీరు గేమ్ ఎలా ఆడుతున్నారు అనేది చూస్తారు, హౌస్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది చూస్తారు. అందుకే హౌస్లో బిహేవియర్ అనేది ఇంపార్టెంట్, టాస్క్లు కాదు, మెగా చీఫ్ అవడం కాదు, చీప్గా ఉండకపోవడం ఇంపార్టెంట్. ఆ క్రింజ్ అనేది తనకు తెలియకుండా వచ్చేసిందంట. దానికి తర్వాత ఏదో చెప్పింది అక్కడ అవినాష్ తేజ కామెడీ చేస్తుంటే దానికోసం అన్నానంటూ మాట్లాడింది. అయితే అక్కడ వేరే ఉద్దేశంతో అనలేదు, మనం చూసాం కూడా. క్రింజ్ అని చాలాసార్లు వచ్చింది. అంటే ఏంటంటే ఏం లేదు, కుళ్ళుకోవడం, కుమిలిపోవడం అలా ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళని చూసి మనం ఏడుస్తూ ఉంటారు కదా, అలాంటిది భావన. కుంగిపోవడం అంటే సమ్ టైమ్స్ దీని మీనింగ్ ఎలా ఉంటుందంటే భయపడిపోయి ఒక చోట దాక్కుని పోతాం, మనం భయంతో కుంగిపోతారంటారు కదా, మానసికంగా కుంగిపోతారు అది. సో కాసేపు అరే నాకు కూడా ఇలా ఉంటే బాగుండేదే బిగ్ బాస్ అని ఫన్ మూమెంట్లో కొంచెం మాట్లాడింది తప్ప అక్కడ మరి వీళ్ళు చెప్పినంత లేదు. ఆ మాట వచ్చి ఉండొచ్చు కానీ క్రింజ్ అని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. అది మరి వాళ్ళ మీద పడి ఏడ్చినంత సినిమా అయితే లేదు. మనకు తెలుసు కదా, మనం చూసాం అది ఏం జరిగిందంటే బెంచ్ మీద పడి మరి ఇలా నవ్వి ఇది చేసింది అరే రే అని. మనకి ఛాన్స్ లేదే. అప్పుడు మన రివ్యూలో కూడా చెప్పుకున్నాం, ఇంకా అవినాష్ది అనుది చూస్తుంటే ఇంకేమైపోయేదో, ఒక రేంజ్లో సెటప్ పెట్టాడు బిగ్ బాస్ అని. అది చూడలేదు, ఇంకా పక్కన హ్యాపీ ఫిజ్జులు పొంగుతూ బ్రహ్మాండంగా పెట్టాడు. నెక్స్ట్ సీతా నామినేషన్ ఆల్రెడీ నేను ఒక స్పెషల్ వీడియో చేసిన, అది కూడా చూడండి. నిఖిల్ని మాట్లాడడం అనేది నిఖిల్కి బాధేసింది కానీ బయట మాత్రం తనకు ఖచ్చితంగా గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీని మీద నేను స్పెషల్గా వీడియో చేసాను. ఎందుకంటే
మంచితనం అనేది వేరు, చేతకానితనం అనేది వేరు. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే పొరపాటు. ఇప్పుడు నిఖిల్ విషయంలో అదే అవుతుంది. ఏంటంటే సమ్మోర్ వాళ్ళకి మంచి చేద్దాం, హెల్ప్ చేద్దాం ఏదో ఒకటి అని చెప్పి వాళ్ళకు ఒక సపోర్టింగ్గా నిలబడి వాళ్ళకి అడ్వైజులు ఇచ్చి తను ఇప్పుడు బ్లేమ్ అయిపోయాడు. ఫస్ట్ నుంచి కూడా అంతే. సోనియా గురించి కానీ, సోనియా గేమ్ గురించి కానీ, ఆ రెడ్ ఎగ్ ఇవ్వడానికి కూడా తప్పు పట్టారు చూడండి. సో సమ్మర్ ఏదోలే ఆడుతుందిలే, ఎలా ఆడుతుందో మనం చూద్దాం అని ఒక సపోర్టింగ్గా రెడ్ ఎగ్ ఇస్తే అప్పుడు వీళ్ళంతా కూడా, సీత వీళ్ళంతా కూడా ఏమనుకున్నారు, రెడ్ ఎగ్ ఇచ్చాడు చూసినావు మనకి ఇవ్వలేదు అని. సీత డైరెక్ట్గానే వచ్చి అడిగింది కదా నిఖిల్ని. సో మరి అలాంటప్పుడు అక్కడ ఒక రీజన్ చెప్పాడు కదా, లేదు తను ఎలా చేస్తుందో చూద్దామని నేను ఇచ్చాను, అది చేద్దాము ఇది చేద్దామని అన్నాడు. మెగా చీఫ్ కింద ఎలా చేస్తుంది, ఇన్ని కబుర్లు చెప్తుంది కదా, ఎలా చేస్తుందో చూద్దామని పృథ్వీతో చనువుగా అన్నాడు. సో దాన్ని కూడా తప్పు పట్టారంటే చూడండి, అక్కడ సమ్మర్ గేమ్ అనేది ఎలా ఆడాలి. ఇంకా ఇంక సీత ఒక మాట అంది, నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ని నీ వైపుకి తిప్పుకుని వాళ్ళని వీక్ చేసేసి వాళ్ళని అవుట్ ఆఫ్ పంపించేస్తావు, బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేలాగా చేస్తావేమో నాకు అది కంప్లీట్ రాంగ్. స్ట్రాంగ్ ఉమెన్ అసలు వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ అంటే ఏంటి, స్ట్రాంగ్ ఉన్నావని. మరి నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అని నీ ఫీలింగా? సీతకి స్ట్రాంగ్ ఉమెన్ అయితే అన్నిసార్లు ఏడుస్తుందా? చిన్న చిన్న విషయాలకు ఏడ్చింది కదా. ఏడిపోయి నా ఎమోషన్ అంది, ఎమోషనే నా బలం అంది. అంటే ఏడిస్తే నా బలం అనే అమ్మాయి స్ట్రాంగ్ ఉమెనా? క్వశ్చన్ మార్క్. మీరు ఆలోచించండి ఎవరైనా కూడా. సో ఎందుకంటే ఇప్పుడు సోనియా కూడా చిన్న మాటకు కూడా ఏడ్చింది, పోయి విష్ణుప్రియ పుణ్యస్త్రీ అన్నందుకు వెళ్ళి కూర్చుని ఏడ్చింది. తనే అని అడల్టరీ కామెడీ నాతో చేయొద్దని తనే అని, మళ్ళీ తనని ఏమన్నా అంటే తీసుకోలేక అక్కడ కూర్చుని ఏడిస్తే అక్కడ అభయ్ నవీన్ ఉన్నాడుగా, అభయ్ నవీనే కదా ఓదార్చింది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ ఉమెన్ అని ఎవరిని అంటాం? స్ట్రాంగ్గా గేమ్ ఆడాలి, గేమ్లో ముందుకు పోవాలి. ఈ విషయంలో విష్ణుప్రియ చాలా క్లారిటీగా ఉంది. గట్టిగా మాట్లాడితే నాకు పృథ్వీనే ఇంపార్టెంట్, నేను పృథ్వీతో నేను ఇది చేస్తా, ఆ పృథ్వీ ఉన్న వరకు నేను ఇలాగే ఆడతా అని కూర్చుని చక్కగా. ఎక్కడా కూడా ఓల్ సోకాలు పెట్టి ఏడ్చింది ఏం లేదు. ఎక్కడ ఆల్మోస్ట్ 90% 99% ఎక్కడ ఏడవలా, ఫీల్ అయింది, హట్ అయింది కొన్ని సందర్భాలు, అంతే తప్ప ఎక్కడే లేదు. స్ట్రాంగ్ ఉమెన్ అంటే అర్థం అది. సో అంతేగాని చీటికి మాటికి చిలవలు పలవలు చేసుకుని చిన్న విషయాన్ని రప్చర్ చేసుకుని బయట ఏం జరుగుతుందనేది డీకోడింగ్ చేసేసుకుని హౌస్లో మీరు డైనింగ్ టేబుల్ దగ్గర మీకు గుర్తుందో లేదో లైవ్లో బయట ఏం జరుగుతుందనేది ఒక డీకోడింగ్ కూడా చేసింది సీత. మరి అలాంటి గేమ్ వచ్చి మీరిప్పుడు నిఖిల్ని నువ్వు అలా చేసావు అని అనిపిస్తుంది నాకు అనడం అనేది కరెక్ట్ కాదు. అలా చేస్తే నిజంగా అక్కడ మీరు సోనియా నేను పంపిస్తే వెళ్ళలేదు కదా అంటాడు నిఖిల్. తర్వాత పృథ్వీతో బాధపడితే అదే అన్నాడు, నేను పంపిస్తే వాళ్ళు ఎందుకు వెళ్తారు, వాళ్ళ గేమ్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, అది కరెక్ట్. అలాగే మణికంఠ వచ్చి అన్ని కబుర్లు చెప్పాడు కదా, అది కూడా మాట్లాడదు. అలాగే యష్మి నామినేట్ చేసింది సీత, మాట్లాడేసరికి యష్మి కూడా గ్రూప్ గేమ్ కాదు, ఎప్పుడు సపోర్టింగ్గా ఉన్నామో కానీ గ్రూప్ గేమ్ మాత్రం లేవని చెప్తుంది చూడండి. అంటే సపోర్టింగ్గా ఉందంట అక్కడక్కడ, బట్ గ్రూప్ గేమ్ కాదంట అది. సో అదేంటి డిఫరెంట్ స్టేట్మెంట్ అది. ప్రేరణ కానీ యష్మి కానీ ఇద్దరు కూడా గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడుతున్నామనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు, ఆలోచిస్తున్నారు. మేము ఎక్కడ ఆడాం గ్రూప్ గేమ్, మేం లేదే చెప్పండి అని. అక్కడ క్లియర్గా కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది నువ్వు పృథ్వీకి ఫేవర్ చేస్తున్నావు అని యష్మి, నువ్వు ప్రేరణకి చేసుకుంటున్నావు, ప్రేరణ కూడా వీళ్ళని నామినేటే చేయట్లేదు, అదే చాలు కదా గ్రూప్ గేమ్ అనడానికి పెద్ద నిదర్శనం అది. సో పృథ్వీకి సపోర్టింగ్ ఉంటాం కానీ, ప్రేరణకి సపోర్టింగ్ ఉంటాం కానీ, దీన్ని నిఖిల్ పైన లైకింగ్ కానీ, ఇదంతా కూడా గ్రూప్ గేమ్ కిందకే వస్తుంది. గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడేవు అంటే ఏం చెప్తారు, పలానా చోట సపోర్టింగ్ ఉంటున్నారు, పలానా చోట ఇదిగా ఉంటున్నారు, ఏదైనా కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా మణికంఠ గురించి చెప్పాలంటే అసలు తిరిగి ఇచ్చి పడేయాల్సింది ఎవరైనా కూడా. సో ఎందుకు ఆగారో తెలియట్లేదు నబిల్ కానీ నిఖిల్ కానీ. నిఖిల్ నీలో ఫియర్ కనిపిస్తుంది అన్నాడు, నాలో ఫియర్ ఉందా నీలో ఫియర్ ఉందా అని అడిగి ఉండాల్సింది. నీలో ఫియర్ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపోయావు ఆడలే, కానీ డైరెక్ట్గా నేను అంటుంటే అదే అనేవాడిని ఖచ్చితంగా, ఇచ్చి పడేసి ఉండాల్సింది. నబిల్ కూడా మోటివేట్ చేస్తూ ఏదో మాట్లాడాడు. ఇది తర్వాత రోహిణి ఇమిటేట్ చేసింది కూడా, అది వేరే విషయం. ఇక్కడ ఒకటే ఒక డైలాగ్ ఏంటంటే, ఇన్ని కబుర్లు చెప్తున్నావు, ఇంత బాగా ఆడాలి, షేర్ లెక్క ఆడాలి, తొక్క తోలు అంటున్నావు కదా, మరి నువ్వేం ఆడావు? నువ్వు సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవడం వల్లే ఈ రచ్చంతా వచ్చింది. ఆ గౌతమ్ సేవ్ అయ్యాడు, గౌతమ్ సేవ్ అవడం వల్లే ఆ అక్క అనేది వచ్చింది, ఆ ట్రయాంగిల్ వచ్చింది, ఈ రప్చర్ అంతా అయింది నీ వల్లే.
అని డైరెక్ట్గా ఎవరైనా అన్నారా? అంటే గేమ్లో లేరు ఎవరు. ఎందుకు వచ్చిందిలే, సరే ఏదో చెప్తున్నాడు, బయట చూసి వచ్చేసాడు, మనం ఎలాగా పోటర్ అయిపోయామని తెలుసుకోవాలనుకుంటున్నారు తప్ప ఒరిజినల్గా మనం ఎలా ఫైటింగ్ స్పిరిట్తో ఉన్నాం అనేది చూపెట్టట్లా. వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూపెట్టేవాళ్ళు, మనీకి లెఫ్ట్ రైట్ ఇచ్చేవాళ్ళు. నువ్వేందా చెప్పేది ఎలా ఆడాలో, నాలో తప్పులుంటే చెప్పు, నా గేమ్లో తప్పులుంటే చెప్పు, నన్ను మోటివేట్ చేయడానికి నిన్ను పంపలా, నామినేట్ చేయడానికి పంపారు, ఇలా మాట్లాడాలి. సో డైలాగ్ మాత్రం తిరిగి కొట్టుంటే బాగుండేది. నాకు అనిపించింది ఎక్కడో సమ్మర్ అప్పటికే ఫస్ట్ సోనియా రావడమే దాన్ని ఏమంటారు, మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత నామినేషన్స్ పట్టడం, అది పట్టడం, సరే తర్వాత ఈయనేదో మోటివేషనల్గా కొన్ని చెప్తున్నాడు కదా, సరేలే విందాంలే అని ఆ ఫ్లోలో ఉండిపోయాడు నిఖిల్. అలాగే సీత వచ్చి ఆ డైలాగ్ అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అది ఎందుకు మాట్లాడలేదు నువ్వు అని పృథ్వీ అడుగుతుండే, నా మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నాడు. సో అలాగా ఏదైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి లోపల ఉన్న వారిని నామినేట్ చేసిన వాళ్ళు యాక్చువల్గా నా దృష్టిలో మంచిగా చేశారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ వాళ్ళకి ప్రజెంట్ అర్థమయ్యి ఇంకో 3 వారాలు ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. నేను అది కాదు, మీరు చెప్పింది కాదు, నేను ఇది ఐఎమ్ లైక్ దట్ అని వాళ్ళు చెప్పుకుంటారు. సో వారి గేమ్ని అర్థమయ్యేలాగా చెప్పారు. దీంతో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినా, ఒకవేళ ఎవరైనా కూడా ఎలిమినేట్ అయిపోయినా వాళ్ళకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓహో పలానా దానికి మనం వెళ్ళిపోయాం, దట్స్ ఓకే, ఎంత దూరం వచ్చాం కదా, వెరీ గుడ్ అనుకుంటారు. మరి వీళ్ళ డేంజర్ జోన్లో ఎవరుంటారు, ఓటింగ్ ఎలా జరుగుతుంది అనేది నేను మీకు 1 డే ఓటింగ్ అనేది చెప్తా, రేపు మార్నింగ్ పెడతా. సో అది కూడా చూడండి. అలాగే లైవ్లో ఏం జరిగిందని ఒక అప్డేట్ కూడా ఇస్తా ఈరోజు, అది కూడా మీరు ఫాలో అయ్యి చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.